హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈగల్ గ్రద్ద నుండి కొన్ని అద్భుతమైన లీడర్షిప్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. ఈగల్ మెంటాలిటీ అనేది లీడర్షిప్ స్కిల్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ లైఫ్లో మనం పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడంలో ఎలా ఉండాలో, ఎట్ ది సేమ్ టైం మనం ఎలాంటి విషయాల మీద టైం వేస్ట్ చేస్తున్నాం అనేది ఆలోచించేలా చేస్తుంది. ఈగల్ మెంటాలిటీకి సంబంధించి ఈ 8 లీడర్షిప్ స్కిల్స్లో మీరు సగం చేయగలిగిన మీ ఫీల్డ్లో మీరే టాప్లో ఉండడమే కాక యూ విల్ బీ అన్స్టాపబుల్ ఇన్ యువర్ కెరీర్ గాయస్. నంబర్ 1, ఈగల్స్ ఫ్లై అలోన్ విత్ హై యాటిట్యూడ్. ఆకాశంలో అత్యంత ఎత్తుకి ఎగరగల పక్షి గద్ద మాత్రమే. ఈగల్ ఎప్పుడైనా తనతో పాటు తనంత ఎత్తులో ఎగరగల మరో ఈగల్తోనే ఎగురుతుంది, ఒక్కటే అయినా ఎగురుతుందే కానీ మిగిలిన పక్షులతో ఎగరాలని అనుకోదు, టైం వేస్ట్ చేయదు. లైఫ్లో మీరు ఎనీ టైం స్పెండ్ చేసే మీ ఫ్రెండ్స్ ఇన్సైడ్ మెంటాలిటీ మంచా చెడా అని తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. బ్యాడ్ కంపెనీ అంటే చెడు అలవాట్లు ఉన్నవారే కాదు, ఎవరైతే ఎనీ టైం నెగిటివ్గా ఆలోచిస్తూ లో డ్రీమింగ్ అండ్ లో కాన్ఫిడెంట్గా ఉంటారో అలాంటి వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం ఎంతో బెటర్ గాయస్. నేరో మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ అండ్ మీ కంపెనీ అనేది వాళ్ళతో పాటే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. మీరు ఈగల్లాగా మిగతా పక్షుల్లాగా ఎలా ఉండాలనుకున్నా మీ మెంటాలిటీకి ఈక్వల్గా గుడ్ కంపెనీ అండ్ గుడ్ ఫ్రెండ్స్ ఉండేలా చూసుకోవడం అనేది మీ కెరీర్కి అత్యవసరమని మర్చిపోవద్దు. నంబర్ 2, ఈగల్స్ హ్యావ్ అన్ యాక్యురేట్ విజన్. ఈగల్స్కి విజన్ అనేది చాలా యాక్యురేటెడ్గా, పర్ఫెక్ట్గా, షార్ప్గా ఉంటుంది. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉండి కూడా 3-4 కిలోమీటర్స్ వరకు చాలా ఈజీగా చూడగలదు. ఒక పక్షి 4 కిలోమీటర్స్ చూడగలుగుతుంది అంటే తనకు తెలుసు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని. ఈగల్ ఎలాగైతే తను రీచ్ అవ్వాల్సిన ప్లేస్ని ఎంత షార్ప్ విజన్తో ప్లాన్ చేసుకుంటుందో మీరు మీ లైఫ్లో చేరాల్సిన గమ్యానికి ఇంకెంత షార్ప్ విజన్ ఉండాలి ఆలోచించండి. నంబర్ 3, అన్వేవరింగ్ ఫోకస్. మీరు ఫస్ట్ నుండి వినే ఉంటారు ఏదైనా సాధించాలంటే ఫోకస్ ఉండాలి అని, కానీ ఈగల్కి షార్ప్ విజన్తో పాటు ఎక్స్ట్రాడినరీ ఫోకస్ ఉంటుంది గాయస్. 4 కిలోమీటర్స్ ఎత్తులో ఉండి కూడా తను వేటాడాల్సిన దాని మీద 100% ఫోకస్తో అటు ఇటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా వేటాడి తీరుతుంది. ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్ గాయస్. లైఫ్లో ఎన్ని డిస్ట్రాక్షన్స్ వస్తున్నా మీ గోల్ పట్ల మీ ఫోకస్ అనేది మిమ్మల్ని అన్స్టాపబుల్గా ఉంచుతుంది. నంబర్ 4, థ్రోయింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలంటే మీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ గాయస్. ఈగల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈగల్ తనకు తానుగా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తుంది. ఈగల్ తన పిల్లల్ని పుట్టిన కొన్ని రోజులకే తనే స్వయంగా తన గూడు నుండి బయటకు ఎగరమని నెట్టేస్తుంది. లైఫ్లో ఎదగాలంటే మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడం అవసరం కాదు, అత్యవసరం అని గుర్తుంచుకోండి. నంబర్ 5, మూవ్ విత్ స్పీడ్. ఈ ప్రపంచంలోనే ఈగల్ అనేది ఫాస్టెస్ట్ బర్డ్ అనే చెప్పాలి గాయస్. ఎందుకంటే తను వేటాడాల్సిన జంతువు ఎక్కడ మిస్ అవుతుందో, మిస్ అయితే ఆకలితో ఉండిపోవాలి అన్నట్లుగా తను ఎగిరే వేగాన్ని పెంచి మరీ అనుకున్న సాధిస్తుంది. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీ థాట్స్, మీ యాక్షన్స్ అండ్ మీ వర్క్ విషయంలో స్పీడ్ పెంచాల్సిందే గాయస్. నంబర్ 6, బీ కరేజియస్. ధైర్యంగా, కరేజియస్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ. కొంతమందికి లైఫ్లో స్టార్టప్ బిజినెస్ చేయాలని ఉంటుంది, బుక్స్ రాయాలని ఉంటుంది, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ధైర్యం చేయలేకపోతుంటారు, ఒక డెసిషన్ తీసుకోలేకపోతుంటారు. మీరు ఏం చేయాలన్నది కాన్ఫిడెంట్గా ఒక డెసిషన్ తీసుకుని ధైర్యంగా ముందుకెళ్ళగలగడం అనేది చాలా గొప్ప విషయం గాయస్. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఆర్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో డాక్యుమెంటరీస్ చూసినట్లయితే ఈగల్ తనకంటే పెద్ద జంతువుని వేటాడడంలో ఎప్పుడూ భయపడదు. అది మేకలని, నక్కలని కూడా ఎలాంటి డౌట్ లేకుండా వేటాడాలని ట్రై చేస్తుంది. తన మ్యాక్సిమం లెవెల్ వరకు కంప్లీట్ ఎఫర్ట్స్ పెడుతుంది. లైఫ్లో ఏం చేయాలన్నా కరేజియస్గా, ధైర్యంగా ఉండడం వెరీ ఇంపార్టెంట్ గాయస్. నంబర్ 7, ఈగల్స్ లవ్స్ ద స్టార్మ్. ఈగల్స్కి తుఫాన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తుఫాన్ వచ్చినప్పుడు మిగిలిన పక్షులన్నీ ఏదో ఒక షెల్టర్ వెతుక్కుంటూ వెళ్తుంటే ఈగల్ ఆ తుఫాన్లో ఇంకా ఇంకా ఎత్తుకు ఎగరాలనుకుంటుంది, మబ్బుల్ని దాటుకుని మరీ వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే మబ్బుల్ని దాటుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విండ్ పవర్ అనేది ఈగల్కి చాలా ఇష్టం. తన రెక్కలతో ఆ విండ్ పవర్ని చాలా ఎంజాయ్ చేస్తుంది. సో గైస్, నార్మల్గా ఏ తుఫాన్కైతే అందరం ఎక్కడ కొట్టుకుపోతామో అని భయపడతామో అదే తుఫాన్ను ఉపయోగించి ఈగల్ తనకున్న అవకాశాన్ని బట్టి ధైర్యంగా తను మామూలుగా ఎగిరే స్థాయి నుండి ఇంకా ఎత్తుకు ఎగిరి మరీ ఎంజాయ్ చేస్తుంది. లైఫ్లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తూ ఉంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి. కానీ మీకు ఈగల్ యాటిట్యూడ్ ఉండి కష్టాలను ఇష్టపడగలిగితే అదే కష్టాలను ఉపయోగించి ఇంకా ఇంకా ఎదగడానికి ట్రై చేస్తారు. కెరీర్లో నెక్స్ట్ లెవెల్లో ఉండడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టగలరని ఎప్పుడూ మర్చిపోవద్దు. నంబర్ 8, ఈగల్స్ నో టు రీక్రియేట్ హిమ్సెల్ఫ్ ఎట్ ద రైట్ టైం. ఈగల్స్కి తెలుసు గాయస్, లైఫ్లో ఎప్పుడైనా తనని తాను మళ్ళీ మార్చుకోవాలి, రీక్రియేట్ చేసుకోవాలి అని. తన లైఫ్ మళ్ళీ నార్మల్గా సర్వైవ్ అవ్వాలంటే ఒకానొక టైంలో బలవంతంగా రీక్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈగల్కి 30-40 ఇయర్స్ వచ్చేసరికి ముసలితనం వచ్చి తన రెక్కలు, వేటాడడానికి ఉపయోగించే కాలి గోళ్ళు, కాలి పంజా సరిగా పనిచేయకుండా వీక్గా అయిపోతాయి. తను అనుకున్న వేగంతో ఎగరలేదు, వేటాడలేదు.
ఇది ఇలానే ఉంటే కొన్నాళ్ళకి చనిపోతుందని తెలుసుకుని ఆ గ్రద్ద ఎవరూ లేని ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకుని అక్కడ తన రెక్కలకున్న ఒక్కొక్క ఈకని బలవంతంగా రిమూవ్ చేసుకుంటుంది. అలానే తన కాళ్ళకున్న గోళ్లను కూడా రిమూవ్ చేసుకుంటుంది. ఇలా తన ఫెదర్స్ని నెయిల్స్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా పెయిన్ని భరిస్తుంది. మళ్ళీ కొత్త రెక్కలు అనుకున్నంత స్ట్రెంత్ వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. అలా కొత్త రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాలు తను అనుకున్నట్లే హ్యాపీగా స్ట్రెందీగా నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తుంది. సో గైస్, మీరు ఫెయిల్ అవుతున్న ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా డిప్రెస్ అయిపోకుండా ఎంత కష్టమైనా మీకు మీరు రీక్రియేట్ చేసుకుంటూ న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఈగలు ఎలాగైతే హై యాటిట్యూడ్, షార్ప్ విజన్, ఎక్సలెంట్ ఫోకస్, కరేజియస్గా ఉంటుందో లైఫ్లో ప్రతి ఒక్కరూ అంతే యాటిట్యూడ్తో, అంతే ఫోకస్డ్గా, అంతకంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నప్పుడు యూ విల్ బీ అన్స్టాపబుల్ ఇన్ యువర్ కెరీర్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.